హాయ్, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. లీగల్ ఒపీనియన్ అంటే ఏమిటి? ఈ లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవడం కంపల్సరీగా, తప్పనిసరి తీసుకోవాలా, తీసుకోకూడదా అని అనుకుంటాం. సో లీగల్ ఒపీనియన్ అనేది మనం ఒక ప్లాట్ కొన్నప్పుడు కానీ, ఒక బిల్డింగ్ కొన్నప్పుడు కానీ, ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు కానీ, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నప్పుడు కానీ మనం లీగల్ ఒపీనియన్ అనేది మనకు తప్పనిసరి అవసరం. ఒకవేళ లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోకుండా మనం ఒక ప్లాట్ కొన్నప్పుడు దాని తర్వాత ఏర్పడే పరిణామాలకు ఎవరు బాధ్యులవుతాము అనేది మనకు పెద్ద ప్రశ్న. అంటే లీగల్ ఒపీనియన్ అంటే ఇది మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, నేను ఫలానా దగ్గర ఒక ప్లాట్ కొంటున్నాను, సో ఈ ప్లాట్కు నేను కొనడానికి అర్హున్నా, కొనడానికి నా దగ్గర సాగినంత డబ్బు ఉంది, కొంటాను, కానీ ఆ ప్లాట్ అమ్మే వ్యక్తి అర్హుడా కాదా అని నిర్ణయించేదాన్ని లీగల్ ఒపీనియన్ అంటాం అనమాట. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఒక ప్లాట్ మనం తీసుకున్నాము అంటే ప్లాట్ మొట్టమొదలు అది అగ్రికల్చర్ భూమిగా ఉంటుంది. ఆ అగ్రికల్చర్ భూమిని కన్వర్ట్ చేసి దాన్ని మనం లేఅవుట్ చేసి దాన్ని వెంచర్గా మారుస్తారు. వెంచర్ నుంచి ప్లాట్స్గా మారుస్తారు. ఆ ప్లాట్స్లలో మనం ఒక ప్లాట్ కొంటున్నాం అంటే ఆ యొక్క వెంచర్ చేసేటప్పుడు ఆ వెంచర్ చేసుకున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క అగ్రికల్చర్ అమ్మిన వ్యక్తి మధ్య ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, దానికి 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి చూసుకున్న తర్వాతనే ఆ ప్లాట్ మనం కొనుక్కున్నట్లయితే ఆ ప్లాట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ఒక అడ్వకేట్ ఏం చూస్తారు అనేది మనకు ఇంపార్టెంట్ విషయం. లీగల్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ చూస్తారు. తర్వాత ఆ యొక్క టైటిల్ డీడ్ చూస్తాము. తర్వాత సేల్ డీడ్ చూస్తారు. అంటే ఈ టైటిల్ డీడ్ అంటే ఏంటి అంటే, టైటిల్ డీడ్ అంటే ఆ యొక్క టైటిల్ ఎలా మనకు సంక్రమించింది, ఆ ఆస్తి ఏ విధంగా సంక్రమించింది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అతనికి యాన్సిస్టర్ ప్రాపర్టీ నుంచి వచ్చిందా లేదా సేల్ డీడ్ ద్వారా వచ్చిందా అనేది లింక్ డాక్యుమెంట్స్ చూస్తాం అన్నమాట. ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేటివి చూసుకుంటూ పోయినప్పుడు ఆ యొక్క విభజన అనేది మనకు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి లేఅవుట్ వచ్చినప్పుడు, లేఅవుట్ నుంచి మనకు ఈ యొక్క వెంచర్ వచ్చినప్పుడు, వెంచర్ నుంచి ప్లాట్కి వచ్చినప్పుడు ఆ యొక్క విభజన అనేది కరెక్ట్గా ఉందా అనేది మనం పక్కాగా చూసుకొని ఆ ప్లాట్లు మనం కొనుక్కోవాలి. ఒకవేళ మనం ప్లాట్ కొన్న తర్వాత ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నప్పుడు మనము మళ్ళీ కోర్టుకు వెళ్ళడాలు, డబుల్ రిజిస్ట్రేషన్ జరగడాలు, ఈ యొక్క వెంచర్ యొక్క ప్రాబ్లమ్స్ జరిగినాయనడు, లేకుంటే లేఅవుట్కి ప్లానే లేదనడు, లేదా రోడ్ల విభజన కరెక్ట్ లేదనడు, ఇవన్నీ మనకు ఏర్పడితే మనము అంత కాస్ట్లీ పెట్టిన ఒకటి ప్లాట్ని కొన్నదాన్ని మనకు వృధా అవుతుంది. సో కాబట్టి ఇది కాకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. చాలా మటుకు దేశాలలో, వివిధ దేశాలలో లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ తీసుకుంటారు. కానీ మన దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే ఖర్చు పెట్టడం అవసరమా? అతనికి 10,000 ఎందుకు ఇవ్వాలి, 5,000 ఎందుకు ఇవ్వాలి, 20,000 ఎందుకు ఇవ్వాలి? నాకు అమ్మే వ్యక్తి చాలా నమ్మకస్తుడు అన్న ఉద్దేశంతో తీసుకుంటాం. ఈవెన్ ముంబైలో కూడా అమ్మే వ్యక్తి మరియు కొనే వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య లాయర్లు తీసుకొని వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ దగ్గరకు వచ్చి అక్కడ ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నారు. ఓన్లీ నమ్మకం మీద మాత్రమే వ్యవహరిస్తున్నారు. సో కాబట్టి ఈ నమ్మకం మీద వ్యవహరించడం తప్పులేదు, కానీ రేపు పొద్దున వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండడం కోసము ఒపీనియన్ అనేది ఒకటి తీసుకున్నట్లయితే ఆ యొక్క ఒపీనియన్ ద్వారా మనం ప్లాట్ ఎప్పుడైతే కొనుక్కుంటామో ఆ ప్లాట్ మనకు సేఫ్టీ అనేది ఒక గ్యారంటీ అనేది ఉంటే మనకు ఉన్నటువంటి ఆనందం వేరు, దాని మీద ఉన్నటువంటి హ్యాపీ వేరు. మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంజనీర్కి చూపిస్తాం, ఏంది ఈ సాయిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టచ్చు, ఎంతకాలం వరకు ఉంటుంది అని చూపిస్తున్నాం. అలాగే చూపించినప్పుడు ఈ సాయిల్ కరెక్ట్గా ఉందని చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఒరిజినల్ ఓనరా కాదా, ఓనర్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఓనర్ ఏ విధంగా అమ్ముతున్నాడు, ఇందులో ఎల్ఆర్ఎస్ ఉందా లేదా, దానికి బీఆర్ఎస్ ఉందా లేదా అనేటువంటివన్నీ కూడా మనము చూసుకోకుండా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా కొనుక్కున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా మనం అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నా, అలాగే బిల్డింగ్స్ తీసుకున్నా ఒపీనియన్ తీసుకొని, అలాగే ప్లాట్ తీసుకున్నా ఒపీనియన్ తీసుకోవడం వల్ల మీకు ప్రాపర్టీ మీకు సెక్యూరిటీగా ఉంటుంది, ఏ విధంగా కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. సో దానికి అన్నిటికీ కూడా దాని యొక్క ఆ అడ్వకేటే రెస్పాన్సిబిలిటీ అవుతాడు. సో కాబట్టి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్లాట్లు తీసుకోవడం అనేది మంచిది. చాలామంది భయపడి ప్లాట్లు కొంటే ఇబ్బంది అవుతుంది కనుక నేను వెంచర్లో కొనుక్కుంటా అంటారు. మీరు ఒకసారి వెంచర్ రేట్లు చూడండి. హైదరాబాద్ నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ జరిగిన తర్వాత కూడా 20,000 గజము, 25,000 స్క్వేర్ యార్డ్ అంటున్నారు. అంటే వాళ్ళు వెంచర్లు చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు అయ్యే రేటు నీకు నమ్మకం కోసము, నాకు నమ్మకం ఉన్న ప్లాట్ కొనుక్కుంటున్నాను, ఫలానా వెంచర్లో కొనుక్కుంటున్నాను అన్న నమ్మకం కోసము నువ్వు 10 సంవత్సరాల తర్వాత పోయే రేటును ఇప్పుడే పెడుతున్నావు. అంటే 10 సంవత్సరాలు ఇప్పుడు మనకు ఒక 20,000 గజం పెట్టాడంటే ఆ 20,000 గజం మీరు
కొన్న తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత చూడండి, మీకు అమ్మాలంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఆ రేట్ రాదు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తప్ప కూడా ఆ రేట్ వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు. అంటే ఒక వెంచర్‌ని నమ్మకం మీద కొనడం ఎందుకు కొంటున్నామంటే, ఆ వెంచర్ మీద ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తి అతను పక్కా ప్లాన్ ప్రకారం వేస్తాడన్న నమ్మకంతో కొంటున్నావు. అంటే అనుకోకుండా నువ్వు రేట్ ఎక్కువ పెడుతున్నావు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా. అలాగే మీరు సెకండ్ వెంచర్ చేసిన తర్వాత సెకండ్ ప్లాట్ కొన్నట్లయితే మీకు చాలా తక్కువకు దొరుకుతున్నాయి. కానీ మనకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు? కొంటే ఈ ప్లాటు దీనికి ఎవరి మీద వెంచర్ అని ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎవరు ఉన్నారో ఎవరు లేరో తెలియదు. రిజిస్ట్రేషన్ డబల్ అయిందో లేదో తెలియదు అనుకుంటాం. కానీ చిన్నగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటే ఆ క్లారిటీ క్లియర్‌గా వస్తది. సో, కాబట్టి మీరు ప్లాట్ కొనేటప్పుడు ఎక్కువ రేట్ పెట్టి కొనే కంటే తక్కువ రేట్‌లోనే ఈ యొక్క లీగల్ ఒపీనియన్ తీసుకొని కొన్నట్లయితే మీరు తక్కువ ప్రైస్‌తోనే ఎక్కువ ప్లాట్లు కొనగలుగుతారు. ఎక్కువ ధనవంతులు కూడా కాగలుగుతారు. ఓకే. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.